శ్రీ బలుశలమ్మదేవ్యే నమో నమః. ఈ సమస్త జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థలయందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానములో ప్రతి సంవత్సరము కూడా సామూహిక కుంకుమార్చనలు శ్రావణ మాసంలో నిర్వహించడం అనాదిగా వస్తోంది. దానిలో భాగంగా ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 3వ శుక్రవారం అనగా 23వ తారీఖు ఆగస్టు 2024 శుక్రవారం రోజున మన యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో మన యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ రవిశంకర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సామూహిక కుంకుమార్చన విశేష కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి స్త్రీ పాల్గొన్నటువంటి ప్రతి స్త్రీమూర్తికి కూడా ఈ యొక్క ఆలయం తరపు నుంచే ఉచితంగా పూజా వ్యవహారాలు సామాన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పూజలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క శ్రీ అమ్మవారి యొక్క శ్రీచక్ర అర్చన, అలాగే దేవి ఖడ్గమాలార్చన, వరలక్ష్మీ వ్రత సందర్భంగా వరలక్ష్మీదేవిని కూడా ఆరాధన చేయించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినీవమ్మ, అమ్మా దుర్గమ్మ పెదవాడ దుర్గమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తి వినీవమ్మ ఆది శక్తి వినీవమ్మ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినీవమ్మ, అమ్మా దుర్గమ్మ. ఆ పుష్ప అక్షతలైన అక్షతలు అమ్మవారి దగ్గర పెట్టండి. మీరు సమర్పణ చేసేటువంటి ప్రతిదీ కూడా, అంటే మీరు సమర్పణ చేసే పుష్పం కానివ్వండి, అక్షతలు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, సాక్షాత్తు ఆ అమ్మవారి
అఖండ అన్నదాన ఫలయోగ్యదాచకం వరుసలమ్మ దేవత తాడేపల్లిగూడెం బల్సులమ్మ తల్లి గుళ్ళో ఇవాళ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని జరుపుతూ ఉన్నారు. చాలామంది భక్తులు విచ్చేసి ఆ పూజలో పాల్గొనడమే కాకుండా అమ్మవారి దర్శనం కోసం ఎంతమంది ఉన్నారో మీరు చూడొచ్చు. అట్లాగే ఇవాళ ప్రతి శుక్రవారం మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం కామన్గానే ఉంటుంది. అయితే మార్నిడి అశోక్ గారు అట్లాగే మౌనిక గారు వారి యొక్క కుమార్తె యోషిత పేరు మీద ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం కూడా మనం చూడొచ్చు. చాలామంది భక్తులు అన్న ప్రసాదం కోసం అట్లాగే పూజ కోసం రావడం జరిగింది. 2014 నుంచి 19 దాకా మనం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మనం ఏదో ఒక శుక్రవారం మనం ఈ పూజ సామూహికంగా మనం పూజలు జరిపించడం ఎప్పుడు ఉండేది. కానీ 2019 నెలకొని మళ్ళీ 2024 వరకు కూడా ఏమి జరగకపోయినప్పటికీ అమ్మవారు మళ్ళీ మనకు అవకాశం కల్పించింది కాబట్టి దాన్ని వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడున్న కమిటీ వారు ఏదైతే అనుకున్నారో దాన్ని వెంటనే ప్రారంభించి ఇది 3వ శ్రావణ శుక్రవారం. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేపట్టడం జరిగింది. దానికి కొన్ని వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చి వ్రతంలో పాల్గొనడమే కాకుండా కొన్ని వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు. వారందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసిన మార్నిడి అశోక్ గారికి అలాగే మౌనిక గారికి వారి యొక్క కుమార్తెకి అమ్మవారి ఆశీస్సులు కూడా వారి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అంటే ప్రతి శుక్రవారం ఇక్కడ మనం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఏం జరగకపోయినా 2024 నుంచి మళ్ళీ ప్రతిదీ కూడా నడిపించాలి అని చెప్పేసి కమిటీ వారందరూ కూడా కంకణం కట్టుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు నేను ప్రతి శుక్రవారం కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వారికి కూడా నా సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడం కోసం నేను ఎప్పుడు వస్తానని చెప్తూ ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అంజిబాబు గారు శ్రీరంగ అంజిబాబు గారికి అలాగే దానా శంకర్ గారికి దాంట్లో జగన్నాథ్ రాజు గారికి కళ్యాణ్ రామచంద్రరావు గారికి అలాగే నీలం సురేష్ గారికి అలాగే పాతూరు నుంచి ఎవరైతే దీనికి సహకరిస్తూ ఉన్నారో అలాగే మన ఊరు నుంచి మన తాడేపల్లిగూడెం ఊరు నుంచి కూడా ఎవరైతే దీనికి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు వారి మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బల్సులమ్మ తల్లి. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా శ్రావణ మాసం ఈ శుక్రవారం నాడు అమ్మవారి బల్సులమ్మ తల్లి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపించబడినది. అలాగే ఈ శుక్రవారం విశేషంగా భక్తులు వచ్చి వరలక్ష్మి వ్రతం జరిపించారు. విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపించి ఈ రోజున మా మిత్రుడు మార్నిడి అశోక్, శ్రీమతి మౌనిక, చిరంజీవి యోషిక సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఈ రోజున భక్తులు అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని వారికి అలాగే మా మిత్రుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అమ్మవారు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై బల్సులమ్మ తల్లి. ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసం 3వ శ్రావణ శుక్రవారం నాడు శ్రీ బల్సులమ్మ తల్లి ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పెద్ద ఎత్తున సుమారు 1000 మంది మహిళలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి పర్యవేక్షణలో ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల రోజు అన్నదానం చేస్తున్నటువంటి మార్నిడి అశోక్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా శుభపరిణామం. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో తాడేపల్లిగూడెం జనజనాభివృద్ధి చెందాలని అలాగే అమ్మవారి యొక్క పూజలు వల్ల అందరూ కూడా ఎంతో
ఆరోగ్యవంతంగా కానీ ఐశ్వర్యవంతంగా కానీ సుమంగళులుగా ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి తాడేపూడెం పట్టణంలో ఉన్న ప్రజలు కానీ, అలాగే ఆధ్యాత్మిక చింతనలో నిరంతరం రమిస్తున్నటువంటి అందరూ కూడా మా మిత్రులు రామాంజనేయులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటూ జై బలసలమ్మ తల్లి. ఈ రోజున చక్కటి పూజా కార్యక్రమం అమ్మవారి ఆవరణలో శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రావణ మాసం చక్కటి పుణ్యమైన రోజు. ఈ శ్రావణ మాసంలో కుంకుమార్చన సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని పెద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇంత నిర్వహించినటువంటి మన శ్రీరంగం రామాంజనేయులు గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత మహా అన్నదానానికి సహకరించిన భక్తులు మారినేడి అశోక్ గారు వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఈ చక్కటి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఉదయం నుంచి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కుంకుమార్చన చక్కగా వేద పండితులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఇంతటి చక్కటి కార్యక్రమం ఈ బలసలమ్మ ఆలయంలో ఎప్పుడు కూడా నిత్యం జరుగుతున్నది. ఇంత అభివృద్ధి ప్రదంలో జరుగుతున్నటువంటి ఈ బలసలమ్మ అమ్మవారి దర్శనార్థం ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని తరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ, అన్నదానాన్ని కూడా చక్కగా మీరందరూ కూడా భుజించి వెళ్ళాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత, చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత, మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట, మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట. ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము, ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యక్షేత్రం. నిజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. బ్రహ్మాండమంతయు నిండి ఉన్న ఆదిశక్తియే, మునులు ఋషులు కొలవంగానే కొండపైన కొలువైన తల్లియే, చక్కని కురులతో సందమామల వెలుగులు పంచే దుర్గామాతయే. దిక్కులేని వారికి తల్లి తానే దిక్కై ఉన్నదంట, ముజ్జగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే, గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట, ఇది బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. నిజవాడ